మెగాస్టార్స్ విశ్వంబరం. వాహ్, తేలు చూడండి ఎలా ఉందో. విక్రమ్ రెడ్డి అంట ప్రజెంట్ చేస్తున్నది, చూద్దాం. అండ్ ఇక్కడైతే కన్నా వాట్, ఓ అసలు ఎవరు ఇతను, అసలు మనం ఎప్పుడు చూడలేదు ఈ యొక్క విఎఫ్ఎక్స్ మనం ముందు దాంట్లో చూడలే కదా. ఓకే ఓకే, ఇరుదా, ఓహో వీరు కూడా ఉన్నా. ఓకే, ఇక్కడ శివలింగంతో ఏదో సంథింగ్ మిస్టరీ జరుగుతుంది. ఓకే, ఇక్కడ అఘోరీలు కూడా మనకు కనిపిస్తున్నారు చూడండి. ఓకే ఓకే గుడ్. వరే అండ్ మొత్తం సముద్రమే ఒక్కసారి ఊపింది ఇక్కడ చూడండి. హనుమాన్, మీరు మెగాస్టార్ మూవీ ఏది చూసినా కూడా హనుమాన్ అనేది పక్కా ఉంటారు. హనుమంతుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న మూవీ అనమాట మెగాస్టార్. హ్యాపీ బర్త్డే మెగాస్టార్ చిరంజీవి. ఓ ఆ లుక్స్ చూడండి మెగాస్టార్వి. వా, ఒక రేంజ్లో ఉన్నాయి. యంగ్ విశ్వంబర టైటిల్. కన్ను వచ్చేసి అతను హ్యాండ్తో పట్టుకున్నాడు చూడండి. అబ్బా, అది అదిరిపోయింది, పీక్స్ అనమాట. మెగా బ్లాస్ట్. ఓకే, 2026 సమ్మర్లో ఈ యొక్క మూవీ రిలీజ్ అవుతుందని చెప్పాడు. అండ్ మార్నింగ్ కూడా మెగాస్టార్ చిరంజీవి గారు ఒక వీడియో పెట్టారు. ఎందుకు ఇది లేట్ అవుతుందంటే, ఇంతవరకు వచ్చిన కొన్ని విఎఫ్ఎక్స్ బాగలేవు అనేసి చాలా మంది ట్రోల్ చేశారు. అండ్ మన మూవీకి అని కాదు, ఇంతవరకు రిలీజ్ అయిన కొన్ని మూవీస్కి. అయితే అలాంటి అవకాశం ఎవరికి కూడా మేము ఇవ్వము. పకడ్బందీగా మేము ప్లాన్ చేసుకుని వచ్చాం, మంచిగా ఒక తెరకెక్కించాలి ఈ యొక్క మూవీ అనేసి. ఒక స్టార్ ఒక మెగాస్టార్ ఒక్కరే సినీ ఇండస్ట్రీకి. అయితే ఈ యొక్క మెగాస్టార్ గారు మనకి ఎలా కనిపించాలనుకుంటున్నారో, ఎలా చూడాలనుకుంటున్నారో, మీరు ఎక్కడ కూడా పొల్లు పెట్టి అంటే ఇది బాగోలేదు అని చెప్పడానికి కూడా వీలు లేదు. అలాంటి మూవీ నేను తీస్తాను, అలాంటి మూవీ నేను చేస్తానని ఈ వశిష్ఠ గారు గట్టిగా అనుకున్నారంట. అందుకనేసి ఆ విఎఫ్ఎక్స్ వలన కొద్దిగా రిమూవ్ చేసి మళ్ళీ యాడ్ చేస్తున్నారు. వాటి వలన లేట్ అవుతుందని. అయితే మీరు చూశారు కదా, పీక్స్లోకి వెళ్తుంది, మనకి మైండ్ పగిలిపోతుంది. అలా ఉంది ఒక్కొక్క షేన్ అని, ఒక్కొక్క ప్రజెంట్ చేస్తున్న వాళ్ళ ఒక్క వాయిస్ ఓవర్ ఏదైతే ఉందో, నిద్రనైనా బద్దలైపోతుంది. ఇలాంటి మూవీస్, ఇలాంటి కంటెంట్ తెరకెక్కిస్తున్న వశిష్ఠ గారికి హ్యాట్స్ అప్ అంటే అనమాట. అండ్ ముందుగా ఒక్కటి అందరికీ చెప్పాలి, మెగాస్టార్ ఫ్యాన్స్ అందరికీ కూడా, చిరు ఫ్యామిలీ మొత్తం అందరికీ కూడా నేను కూడా ఒక ఫ్యాన్గా చెప్తున్నాను. ఈసారి మటుకు బిర్యానీ పెట్టేస్తున్నాడు మనకి. ర్యాంపే అనమాట థియేటర్స్ మొత్తం అంతా కూడా. మనం వేచి ఉండాలి. ఎందుకు ఇంత గ్యాప్ ఇచ్చి చెప్తున్నాను ఒక్కొక్క మాట అంటే, ఆ ఒక్కొక్క మాట అనేటప్పుడు ఆ యొక్క విజువల్స్ నా కళ్ళ ముందు, నా మైండ్ నుంచి అట్నే ఉన్నాయన్నమాట. బీజిఎమ్స్ కానీ అంతా అన్నిటికీ మించి ఆ యొక్క బాడీ ఏమంటారు అట్రాక్ట్ చేస్తుంది చిరంజీవి గారిని మనం చూసినప్పుడు. ఎందుకంటే అతనికి రేపటితో 70 పడుతుంది ఏజ్. 70 అయినప్పటికీ పండు 7 ఏళ్ళ వయసు ఉన్న ఒక యంగ్ బాయ్ ఎలా ఉంటాడు అలా ఉన్నాడు. ఓకే, ఇంతకు మించి మనం చెప్పకూడదు. ఒకసారి వ్యూస్ కూడా చూడండి ఎంత స్పీడ్ వెళ్తున్నాయో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఒకసారి మీరు కూడా వాచ్ చేయండి వెళ్ళేసి, విశ్వంబర మూవీ క్లిప్స్ ఇన్ తెలుగు అనేసి హైలైట్ ఉంటుంది.